తోందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ పాలనలో కనీ విని ఎరగని రీతిలో పట్టణ అభివృద్ది జరిగిందన్నారు. కానీ ఇప్పుడు దారుణ పరిస్థితికి తీసుకువచ్చారని చెప్పారు. కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండి బీజేపీకి తొత్తుగా మారి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ డ్రామాలు ఆడుతున్నాయంటున్న శ్రీనివాస్ గౌడ్ తో మా ప్రతినిధి గురుప్రసాద్ ఫేస్ టు ఫేస్. మహబూబ్నగర్ కార్పొరేషన్ లో ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీలు కూడా మేయర్ పీఠంపై దక్కించుకోవడానికి పూర్తిస్థాయిలో మాత్రం ప్రచారం మునిగితెలుతుంది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా వాడవాడని తిరుగుతూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్ జెండానే ఎగరాలని చెప్పేసి వాళ్ళు పట్టుదల. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా అడిగి తెలుసుకుందాం. అన్న, వాళ్ళ ప్రచారం ఎలా కొనసాగుతుందన్న? చూస్తున్నారు కదా, అడుగడుగున ప్రజలైతే 2.5 ఏళ్లలో ఈ ప్రభుత్వం మాకేం చేయలేదు, ఒట్టిదే. ఈ ప్రభుత్వం నుంచి మాకేం మరగబెట్టలేదు, ఏం లేదు. అప్పుడు చేసిన పనులే, అసలు మధ్యలో ఆగిపోయిన పనులు కూడా వాళ్ళు ఏం చేస్తలేరు. మధ్యంతరంగా ఆగిపోయిన పనులన్నీ కూడా, నీళ్ళు కూడా సరిగ్గా ఇస్తలేదు, కరెంట్ వస్తలేదు. ఇట్లా అంతా ఒక్కరు బాగున్నారు అంటే ఏం కనబడుతుంది. ఊర్లో నుంచి వచ్చిన రైతులు అడిగితే కూడా ఏం ఊరికి పోయి బతుకుతుండేవి. ఇప్పుడు మళ్ళీ ఊరు ఏం లేదు, బతుకుతారు ఏం లేదు. పంటలు అంటే కూడా కొనేటోళ్ళు లేడు, వేరే పిండి కూడా దొరుకుతలేదు. ₹1,00,00,000 ఎకరం ఉన్నది, మళ్ళీ పడిపోయింది, సగం ధర పడిపోయింది. ఇక వేస్ట్ అని చెప్పి ఊరు కూడా పోతున్నారు. వాళ్ళు కూడా వ్యవసాయం బంద్ చేసినారు, వ్యాపారాలు తక్కువ అయిపోయినాయి. ఉద్యోగాలను చదువుకున్నాడు మళ్ళీ అమెరికాకు పోదామా, వీసా అని అట్లా పోతున్నారు. అంటే రివర్స్ హైదరాబాద్లో జాబ్ చేయొచ్చు, మహబూబ్నగర్లో జాబ్ చేయొచ్చు అనే స్థాయి నుంచి మళ్ళీ పబ్లిక్ ఒపీనియన్ మొత్తం నమ్మకం పోయింది. మొత్తం స్థానిక ఎమ్మెల్యే అసలు అభివృద్ధి జరగలేదు బీఆర్ఎస్ పాలన చెప్తున్నారు. వారికి ఏం చెప్తాను? ఈయన మరి కరెక్ట్ కళ్ళద్దాలు పెట్టుకొని తెలుసు. ఈ రోడ్ ఎవడేసి, ఈయన చెప్తా, ఈ రోడ్ ఎవడేసి చెప్పు, ఆ ట్యాంక్ ఎవరు కట్టింది చెప్పు, ఆడ కనిపించి టెంపుల్ ఎవరు కట్టి చెప్పు. ఈయన ఇట్లా తిరిగితే ఈ రోడ్ ఎవరు వేసింది చెప్పు, ఈ రోడ్ ఎవరు వేసింది చెప్పు. పార్క్ 2047 ఎకరాల పార్క్ ఎవరు కట్టింది చెప్పు. హాస్పిటల్, పాత హాస్పిటల్ అద్భుతంగా చేసినాం, అది ఎవరు చేసింది చెప్పు. మెడికల్ కాలేజ్ ఎవరు చేసింది చెప్పు. ఈ అప్పనపల్లి గేట్ పడుతుండే, నేను ఎమ్మెల్యే అయినప్పుడు గేట్ పడుతుండే, ½ అన్ అవర్ ఆగుతుండే. ఆ బ్రిడ్జ్ ఎవరు కంప్లీట్ చేసింది చెప్పు. రెండో బ్రిడ్జ్ ఎవరు కట్టింది చెప్పు. జడ్చెల్ల టు మామ్నార్ ఎవరు ఆ రోడ్డు కంప్లీట్ చేసింది చెప్పండి. పక్కన మెడికల్ కాలేజ్ ఎవరు కట్టింది చెప్పండి. కలెక్టరేట్ కొత్త ఒక కలెక్టర్ ఆఫీస్ ఉంటుండే, 35-40 ఆఫీసులు బయట ఉంటుండే. ఆడ ఒక కిరాయికి, ఈడ ఒక కిరాయికి. సోషల్ వెల్ఫేర్ ఇవ్వాలంటే వెంకటేశ్వర కాలనీ, ఇరిగేషన్ ఆఫీస్ కావాలంటే ఇంకో దగ్గర. ఇప్పుడు అన్ని ఇంటిగ్రేటెడ్ ఆల్ డిపార్ట్మెంట్లని ఒక దగ్గర తీసుకొచ్చి ఒక ఆఫీస్ పెట్టినాం 40 కోట్లతో. 1000 కోట్లతో ఇంకో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టినాం. ఎవరు కట్టినది? ముందు హరిత హోటల్ మధ్యలో ఆగిపోయింది. 3 మార్కెట్లు కట్టినాం. ఇక్కడనే పైన ఓ మార్కెట్ ఓపెన్ చేయాలంతే, అట్లే ఆపినారు. ఇంకొక మార్కెట్లో గ్రంథాలయం కడతారంట. ఈ ఊర్లో గ్రంథాలయం ప్లేస్ లేదా, డబ్బులు లేవా అంటే మన ఇంకొన్ని రోఫీ ఆగిపోయింది, మైనార్టీ స్కూల్ అయిపోయినాయి. ట్యాంక్ బండ్ అనేది రాష్ట్రంలోనే అత్యంత అద్భుతంగా, ఒక ట్యాంక్ బండే కాదు, అక్కడ శిల్పారామము, అక్కడ నైట్ బజారు, రిక్రియేషన్ క్లబ్బు, తర్వాత సండే సాటర్డేలో లేజర్ షోస్, డ్రోన్ షోస్ పెట్టినాం. స్వయంగా మీరే కన్నీరు పెట్టుకున్నారా? ఎట్లా చూస్తారు? నిన్న మీరు ట్యాంక్ బండ్ చూసి మరి స్వయంగా కన్నీరు పెట్టుకున్న పరిస్థితి. ఒక విజన్ ఏంటంటే, నేను సౌత్ కొరియా పోయినప్పుడు అక్కడ చూసిన, అక్కడ కాంట్రాక్టర్ని ఆ వర్క్ మొత్తం టోటల్ అమ్యూజ్మెంట్ పార్క్ అనమాట. అది అందులో లండన్ పోయినప్పుడు లండన్ అయి ఉంది కదా, సేమ్ ఇక్కడ మహబూబ్నగర్ అయ్యి అని చెప్పి సేమ్ అలాంటిది ప్రపోజల్ పెట్టి టెండర్ అయిపోయింది. సౌత్ కొరియాలో నార్త్ సౌత్ కొరియా మధ్యలో ఉంటుంది ఒక పార్క్ అనమాట. సేమ్ యాజ్ వర్షంలో పోయి మేము చూసి సేమ్ టోటల్గా అన్ని క్యాప్చర్ చేసి ఫొటోస్ కాంట్రాక్టర్ మాట్లాడి టెండర్ పిలిచి వాళ్ళు తీసుకొచ్చినాం. అదే అయిపోయింది. ట్యాంక్ బండ్ చుట్టూ ట్రైన్, తర్వాత వాకింగ్ ట్రాక్, సైకిల్ ట్రాక్ అవన్నీ ఉండే అనమాట. అవన్నీ ఆగిపోయినాయి. అది మాకు బాధ అనిపించింది. ఇంకా వాళ్ళకేమో అంతా మేమే చేసినాం, ఆకాశాన్ని మేమే సృష్టించినాం, భూమిని మేమే సృష్టించినాం, గాలి కూడా మేమే తెచ్చినాం. ఆ గాలి మేము లేకపోతే గాలి కూడా ఉండాలంటే ఎట్లయితే చెప్పండి. ఫైనల్గా 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకోబోతుంది? మా వాళ్ళు కొంచెం సమన్వయం చేసుకుంటే ఖచ్చితంగా, నాకు ఐడియా ఉన్నంత వరకు 39-38 అయితే మాకు ఐడియా ఉంది. 38-39 బీజేపీ గెలిచే దగ్గర ఏం చేసిండ్రు కార్యకర్త, కాంగ్రెస్ వాళ్ళు ఛాన్స్ ఇచ్చేసారు. ఛాన్స్ దగ్గర కాంగ్రెస్ గెలిచే దగ్గర బీజేపీలో వీక్ క్యాండిడేట్ పెడతారు, బీజేపీ గెలిచే కాంగ్రెస్ వీక్ క్యాండిడేట్. అట్లా మ్యూచువల్గా వాళ్ళు అండర్స్టాండింగ్తో చేస్తారు. ఇంకా బయట కూడా కొంతమందికి కూడా అట్లా విసులుబాటు కలిగించారు. అది ప్రజలు పూర్తి స్థాయిలో నాకు సమాచారం. ఈ 2 పార్టీలు అయితే క్లారిటీగా ఉంది. అది అంతా దొంగతనంగా టికెట్లు ఇచ్చిండ్రు, వెళ్ళిపోయారు, తాళాలు వేసుకొని పోయినరు. ఒకరు పోయి డీసీసీ ఆఫీస్ కాడ పలగొట్టినరు, ఇంకొకరు పోయి ఇంకో ఆఫీస్ కాడ పోయి కుర్చీలు ఎత్తేసినారు, క్యాంప్ ఆఫీస్, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కాడ పోయి. మేము 59 మంది ఇట్లా కూర్చొని బీఫామ్లు ఇచ్చినాం. అందరు సంతోషంగా మేము టికెట్లు వాళ్ళు అమ్ముకున్నారు. ఎందుకంటే ఈ ఎమ్మెల్యే గతంలో కాంగ్రెస్ల బీజేపీ నుంచి కాంగ్రెస్కి వచ్చి బీజేపీ మద్దతు తీసుకున్నాడు, బీజేపీ ఎమ్మెల్యే మద్దతు తీసుకున్నాడు, బీజేపీ బీఫామ్ తీసుకున్న క్యాండిడేట్ మద్దతు తీసుకున్నాడు. ఇలా మా కార్పొరేటర్లు
₹1,00,00,000 ఇస్తాను కూడా వేరే పార్టీకి ఓరు సపోర్ట్ చేయరు. ఇలా ఎమ్మెల్యే క్యాండిడేట్ కార్పొరేటరే ఓడు, కానీ ఎమ్మెల్యే క్యాండిడేట్ బీజేపీ క్యాండిడేట్ కాంగ్రెస్ సపోర్ట్ చేసాడు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ నిలిచిన ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు? ఇక ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఖతం అయిపోయింది. ఊర్లలో రైతులు తరుముతారు 4 రోజులు అయితే. ఇక ఏం చేయాలా? మళ్ళీ బీజేపీకి పోవాలా. అందుకే బీజేపీకి మెల్లగా లైన్ వేసి బీజేపీ కార్పొరేటర్ గెలిచేటట్లు లైన్ చూసుకొని ఏం తెలియనట్లు అమాయకత్వం చేస్తా ఉన్నారు. మొత్తానికి ఏదైతే మహబూబ్ నగర్ కార్పొరేషన్ పీఠం మాత్రం ఖచ్చితంగా మేయర్ పీఠం మాత్రం బీఆర్ఎస్ పార్టీ దక్కించుకుంటుంది. అలాగే బీజేపీ కాంగ్రెస్ 2 పార్టీల్లో కుమ్మక్కయ్యి ఖచ్చితంగా బీఫామ్స్ ఇవ్వడంలో కూడా వాళ్ళు వెనుకడుగు వేసిన పరిస్థితి కనిపిస్తుంది. మేము మాత్రం 59 కార్పొరేటర్లకు మాత్రం దగ్గరుండి మేము బీఫామ్లు ఇచ్చిన పరిస్థితి. ఖచ్చితంగా 30 నుంచి 40 స్థానాలు మేము ఇది కార్పొరేషన్ స్థానాలు దక్కించుకుంటామని చెప్పేసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రాజేష్తో గురుప్రసాద్, మహాన్యూస్, మహబూబ్ నగర్ నుంచి.